దేవుని వాక్యాన్ని భయభక్తులుగా మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం. నీ ప్రార్థనలన్నీయు యెహోవా సఫలపరచునుగాక. ప్రభు అంటున్నాడు, నీ ప్రార్థనలన్నీయు యెహోవా సఫలపరచునుగాక అంటున్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే దేవుడు మన ప్రార్థనలన్నింటినీ కూడా సఫలపరుస్తాడు. ఈరోజు ఈ భూమి మీద ఎంతోమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎన్ని కోట్ల మంది ప్రార్థన చేస్తున్నారో తెలీదు. కానీ ఎన్నో కోట్ల జనం దేవునికి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. మంచిదే. కానీ సఫలమవుతున్నాయా? ఆ ప్రార్థనలన్నిటికి జవాబులు వస్తున్నాయా? అనేది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. కానీ ఇక్కడ దేవుని వాక్యంలో ప్రభు మనకి ఈరోజు చెప్తున్న మాట ఏంటంటే, నీ ప్రార్థనలన్నీయు అంటాడు. కొన్ని కాదు, అన్నీ. దేవుడు మనకు కూడా కొన్ని విషయాల్లో జవాబు ఇచ్చున్నాడు. మనకు అది తెలుసు. కానీ అన్నిట్లో ఇచ్చాడా? అన్ని ప్రార్థనలకు జవాబు వచ్చిందా అని మనం ఆలోచన చేస్తే దానికి ప్రశ్నార్థంగా ఉంది. ఇంకా కొన్నిటికి మనం జవాబు చూడలేదు. చూడగలమని నమ్మకంతో ఉన్నాం, కానీ ఇంకా చూడలేదు. అయితే ఎప్పుడైతే మనము నిజముగా అన్ని ప్రార్థనలకు జవాబులు మనం పొందుకుంటామో అప్పుడు అన్ని ప్రార్థనలకు దేవుడు మనకు జవాబు సఫలపరిచినట్టు. కానీ ఇప్పుడు కొన్ని ప్రార్థనలు మనకు దేవుడు జవాబు ఇచ్చి సహాయం చేసి ఉన్నాడు. అది మనం ఖచ్చితంగా చెప్పగలం. కానీ 20వ అధ్యాయము కీర్తన గ్రంథంలో 5వ వచనం చెప్పినట్టు, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరుస్తాడని ఈరోజు దేవుడు ఇచ్చిన వాక్యం ప్రకారంగా మన ప్రార్థనలన్నీ ఎప్పుడు సఫలమవుతాయో అప్పుడు మనం సంతృప్తి పొందుతాం. ఇప్పుడు తృప్తి పొందుతున్నాం. ఇంకా సంతృప్తి పొందాలంటే ఇంకా ప్రార్థనలన్నీ కూడా ఫలింపు కావాలి. అంటే దేవుడు ఇప్పటికే కొన్ని కార్యాలని మన జీవితంలో జరిగించి ఉన్నాడు. జరిగించలేదని కాదు, మేలు చేయలేదని కాదు, కానీ చాలా కార్యాలు దేవుడు మనకి చేశాడు. కానీ మనం సంతృప్తి పొందలా. ఇంకా తృప్తి పొందాం కానీ సంతృప్తి పొందలా. ఆ సంతృప్తి పొందాలంటే అన్ని ప్రార్థనలు సఫలం కావాలి. ఈరోజు ఆన్లైన్లో మీరు ఎన్ని ప్రార్థనలు చేశారో, ఏ విషయాల కొరకు ప్రార్థన చేశారో, ఏ అంశాల కొరకు ప్రార్థన చేశారో, ఎవరెవరి కొరకు ప్రార్థన చేశారో, అది సంఘం కోసం కావచ్చు, పరిచర్య కోసం కావచ్చు, నా కోసం కావచ్చు, మీ కుటుంబాల కోసం కావచ్చు, మీ పనిబాటలు, ఉద్యోగాలు, పిల్లల కోసం కావచ్చు, ఇంకా దేశం కోసము, నశించిపోతున్న ఆత్మల కోసము, దేని కొరకైతే మీరు ప్రార్థన చేశారో వాటన్నిటి విషయంలో దేవుడు నిశ్చయముగా మనకు జవాబు ఇచ్చినప్పుడు మన ప్రార్థనలన్నీ సఫలమైనట్టు. అయితే ఇస్తాడా దేవుడు అని మనం ఆలోచన చేస్తే వాక్యం చెప్తుంది స్పష్టంగా, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగా. కానీ ఆయన తప్పకుండా సఫలపరుస్తాడు. అందుకని మనం విశ్వసించాల్సిన విషయం ఏమిటంటే, కొన్ని ప్రార్థనలకే కాదు నా దేవుడు అన్ని ప్రార్థనలకు జవాబిస్తాడు. కొన్ని విషయాలకే మాత్రమే కాదు, అన్ని విషయాలకు దేవుడు జవాబిస్తాడని నమ్మాలి. ఈరోజు నువ్వు ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తున్నావా? ఇంకా దానికి జవాబు రాలేదా? కానీ జవాబు వస్తుంది. లేక నీ పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నావా? ఇంకా దానికోసం జవాబు రాలేదా? జవాబు వస్తుంది. లేదు నీ అప్పుల కోసం ప్రార్థన చేస్తున్నావా? ఇంకా జవాబు రాలేదా? కానీ జవాబు వస్తుంది. లేదు నీ కుటుంబ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నావా? ఇంకా పూర్తి జవాబు రాలేదా? జవాబు వస్తుంది. దేవుడు సఫలపరుస్తాడు. లేదు నీ ఉద్యోగం, వ్యాపారం, పనుల కోసం ప్రార్థన చేస్తున్నావా? ఇంకా పూర్తి జవాబు రాలేదా? జవాబు వస్తుంది. లేదు నీ కుటుంబ సమస్యల కొరకు, కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నావా? ఇంకా వాటికి పరిపూర్ణమైన జవాబులు రాలేదా? కానీ దేవుడు వాటికి కూడా జవాబు ఇస్తాడు. నిబడి వివాహం కోసం ప్రార్థన చేస్తున్నావా? ఇంకా జవాబు రాలేదా? వాటికి కూడా జవాబు వస్తుంది.
ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడట. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక అన్నాడు. అప్పుడు అందుకని ఈరోజు మనం చేస్తున్న ప్రతి ప్రార్థన దేవుడు సఫలపరిచి జవాబిచ్చి మనం సంతృప్తిపరిచి వర్ధలు చేయనుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధాత్మ దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీ స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అవును ప్రభా, మేము ప్రార్థనలు ఎన్నో చేస్తున్నాం. 1 కాదు, 2 కాదు, ఎన్నెన్నో ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. ఎవరెవరి కోసమో ప్రార్థన చేస్తున్నాం. ఏ విషయాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కానీ కొన్ని ప్రార్థనలకు ఇప్పటికే మాకు జవాబు వచ్చినాయి. వాటిని మేము చూసాం. కానీ ఇంకా కొన్ని ప్రార్థనలకు పరిపూర్ణంగా జవాబు రావాల్సి ఉంది. కానీ ఆ విషయంలో మేము నీ వైపు చూస్తూ నిరీక్షణ కలిగి కనిపెట్టి ఉన్నాం. కానీ మీరు కూడా చదివిస్తున్నారు, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును అని. కాబట్టి ప్రభువా, ఇంకా ఏ ప్రార్థనలకు జవాబులు రావాల్సి ఉందో, ఏ విషయాల్లో జవాబులు రావాల్సి ఉందో, ఏ కార్యాల్లో జవాబులు రావాల్సి ఉందో, ఆ ప్రార్థనలన్నింటికి, ఆ మనవులన్నింటికి ఖచ్చితంగా నువ్వు జవాబిచ్చే దేవుడివని మేము విశ్వసిస్తూ నిన్ను స్తుతిస్తున్నాం. అవును ప్రభా, మా ప్రార్థనలన్నింటినీ సఫలపరుస్తావు, మమ్మల్ని సంతృప్తిపరుస్తావు. ప్రభా, నువ్వొక్కడివే ప్రతి ప్రార్థనకు జవాబు ఇవ్వగలిగిన దేవుడు ప్రభా. నీవు మాట్లాడే దేవుడివి, జవాబిచ్చే దేవుడివి. జీవం లేని ఒక రాయివి కాదు, ఒక చెట్టు కాదు, ఒక పట్టువు కాదు. నువ్వు సజీవుడివి, మాట్లాడేవాడివి తండ్రి. మేము ఏదైతే నిన్ను అడుగుతున్నావు అది వింటున్నావు. ఖచ్చితంగా మాకు జవాబు ఇస్తావని మేము నమ్ముతున్నాం. కనుక నీ బిడ్డలు ఖచ్చితంగా ఆరోగ్యం కోసం అడుగుతున్నారా? సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచబడాలని అడుగుతున్నారా? సమృద్ధమైనటువంటి ఆర్థిక జీవనాన్ని మీరు బిడ్డలకు దయచేయండి. ఉద్యోగంలో, వ్యాపారంలో, పనుల్లో అభివృద్ధి పొందాలని అడుగుతున్నారా? నిశ్చయంగా మీరు అభివృద్ధి పొందించండి. పిల్లల రక్షణ కొరకు అడుగుతున్నారా? నిశ్చయంగా వారిని రక్షించండి. పిల్లలు క్రమశిక్షణ కొరకు అడుగుతున్నారా? వారిని నిశ్చయంగా క్రమశిక్షణ పరచండి. అలాగే ప్రభు, పిల్లల యొక్క చదువు కొరకు అడుగుతున్నారా? నిశ్చయంగా చదువుల్లో సహాయం చేయండి. అలాగే బిడ్డల యొక్క వివాహాల కొరకు అడుగుతున్నారా? నిశ్చయంగా నువ్వు ఏర్పరిచిన మంచి సంబంధాలు సమకూర్చి సహాయం చేయండి. ప్రభు, బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తున్నారా? ఆ విషయాలను నిశ్చయంగా సహాయం చేయండి. కుటుంబంలో సమస్యల కొరకు బిడ్డలు అడుగుతున్నారా? అవన్నీ పరిపూర్ణంగా తీర్చివేసి సమాధానం కలిగజేసి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవ, ప్రతి విషయంలో నిశ్చయముగా నువ్వు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నిశ్చయముగా నువ్వు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. నిశ్చయముగా నువ్వు కార్యం చేయమని ప్రార్థిస్తున్నాను. నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ బలమైన కార్యం ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆయన పరిస్థితి కొరకు ఏ విషయాలకైతే నీ సన్నిధిలో ప్రార్థన చేయబడిందో, ఏ విషయాలకైతే నీ బిడ్డలు అడుగుతున్నారో, మేము అడుగుతున్నామో, అవన్నీ నిశ్చయంగా మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం. అనేక కార్యములు మీ నామ మహిమ కొరకు జరిగించమని కోరుతున్నాను. నీ ప్రజల క్షేమం కొరకు బహుగా నీ యొక్క అద్భుతాలు, సుసుక్రియలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. నశించబడిన ఆత్మల కొరకు గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నీ యొక్క సంఘ విస్తరణ కొరకు గొప్ప కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నాను. గూడూరు, నెల్లూరు బ్రాంచ్ సంఘాలని మీరు బహుగా ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాను. ప్రభువా, దినం నీ ప్రజలు వెళ్తున్న పనుల్లో, మార్గాల్లో, ప్రయాణాల్లో ప్రతి విషయంలో కూడా నిశ్చయముగా నువ్వు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నీ బిడ్డలకు ఉన్నటువంటి ప్రతి కొదువును తీర్చండి, ప్రతి అక్కర్ను తీర్చండి. నీ నామాన్ని మహింపరచుకోమని ప్రార్థిస్తున్నాను. ప్రభా, అయ్యా, నువ్వు గొప్ప దేవుడివి, మంచి దేవుడివి, అద్భుతమైన దేవుడు ప్రభా. నాయన, మాకు సారిన దేవుడు నీవే ప్రభా. నీ కృప సమృద్ధిగా మాకు ఇచ్చి అన్ని విధాలుగా ఆశీర్వదించి నీ నామాన్ని అత్యధికంగా కనపరచుకొని ప్రార్థిస్తున్నాం. మా దేశమును, మా దేశ ప్రజలను, దేశ నాయకులను, దేశంలో ఉన్నటువంటి నాయన అధికారులను అందరిని బట్టి నేను స్తుతించి ఆరాధించి ప్రార్థిస్తున్నాం. వారందరినీ కూడా మీరు మార్చండి, రక్షించండి, కాపాడండి, దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మా దేశంలో శాంతి భద్రతలు దయచేయండి. మా దేశం సత్యం తెలుసుకుని నిన్ను ఆరాధించే దేశంగా మా దేశాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ప్రభు, నా తండ్రి, పేద బిడ్డలు, ఆయన దిక్కులేని బిడ్డలు, విధవరాలను జ్ఞాపకం చేసుకోండి. వారికి కావలసిన సహాయం మీరు అందించి ఆశీర్వదించి పొందమని. ఈ దినం పుట్టినరోజును, వివాహ దినం జరుపుకుంటున్న కుటుంబాలను, బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని పేరు పేరు మీరు బలపరిచి దీవించి ఆశీర్వదించి వదిలి చేయమని
యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి ఏడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.